నమస్తే అండి, మీ పేరు? రావిళ్ళ శ్రీనివాస్ నాయుడు అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు రూరల్ నుంచి అండి. కలిసారా లోకేష్ గారు? కలిశానండి. ఏంటండి ప్రజా దర్బార్ రావడానికి కారణం ఏంటి? ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ ఇబ్బంది భాగంలో నాలాంటి వాళ్ళు చాలామంది అనాదిగా పొలాలు ఉన్నా కూడా లాగేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓతో ఎంఆర్ఓలతో చెప్పి పార్టీ మారలేదని పాస్బుక్లు రద్దు చేసి వాళ్ళకి వైసీపీ కార్యకర్తలకి కట్టబెట్టినారు. దాని విషయంపై నేను ఇప్పుడు లోకేష్ బాబు సార్ని కలిసి విషయం అంతా రాసుకొని వచ్చి ఆయనకి నేను చెప్పాను. నా బాధ ఆయన ఆలకిచ్చాడు. దీన్ని నేను పరిష్కరిస్తాను, నువ్వు టెన్షన్ పడొద్దు, నువ్వు హ్యాపీగా ఉండండి. నేను నెల్లూరు కలెక్టర్తో కానీ జేసీ గారితో కానీ మాట్లాడి ఇది మాకు 2013లో పాస్బుక్లు అయి ఉంటే 15లో కోర్టుకు పోయి ఉంటే కోర్టులో ఉన్నా కూడా నెల్లూరు ఆర్డీఓ ఎంఆర్ఓలు అందరూ కలిసి పాస్బుక్లను రద్దు చేశారు. కారణం ఏం చెప్పారు? మరి కారణం అడిగారా మీరు? మేము కారణం అడిగాం. ఏం సార్ ఇది, నాకు పట్టాపాస లోన్ ఉంది, కోర్టులో ఉన్నప్పుడు రెవెన్యూ వాళ్ళకి రద్దు చేయనట్టుగా హక్కు లేదు కదా, పవర్స్ లేవు కదా అంటే నేను మీరు పార్టీ మార్తే ప్రాబ్లమ్స్ ఉండవండి అన్నారు డైరెక్ట్ ఆర్డీఓ ఎంఆర్ఓలు. దాని విషయమై ఇన్ని రోజులు మేము ఇన్ని సంవత్సరాలు ఓపిక బట్టి ఈరోజు మా లోకేష్ బాబు గారికి రాతపూర్వకంగా ఇట్లా 2 విధాలుగా మేము ఆయనకి విన్నపించుకున్నాము. ఆయన సరైన న్యాయం చేస్తానని మాకు భరోసా ఇచ్చి పంపించాడు. ఎలా అనిపిస్తుంది ప్రజా దర్బార్ కార్యక్రమం? చాలా హ్యాపీగా ఉందండి. ప్రజలందరికీ కూడా అటు ప్రజానీకానికి ఎన్నో రోజుల నుంచి పరిష్కారం కాని పనులు కూడా ఈరోజు వయసు ఏజ్డ్ పర్సన్స్ హ్యాండిక్యాప్డ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ప్రజా దర్బార్లో ఆయన ఓపికగా విని దాన్ని ఇమ్మీడియట్లీగా 1 వీక్ లోపల పరిష్కార మార్గం చూపిస్తున్నందుకు ఆయనకు మేము అందరు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎలా ఉందండి? 60 రోజులు దాటుతూ ఉంది కదా పరిపాలన మొదలుపెట్టి, ఎలా అనిపించింది అసలు? బాగుందండి. ఇప్పటి వరకు అయితే కొందరు టీడీపీ కార్యకర్తలు ఇంకా ఏంది యాక్షన్ తీసుకోలేదు, రెడ్ బుక్ అని అంటున్నారు. కానీ రెడ్ బుక్ చట్ట ప్రకారం తను తీసుకొని పోతుంది. ఇప్పుడు జగన్కి మనకి తేడా లేకుండా మా కార్యకర్తలు ఏంటంటే ఆవేశంలో ఓన్లీ కొట్టండి ఇన్ని కొట్టండి లోపలే అంటున్నారు. అది కరెక్ట్ కాదంటున్నారు లోకేష్ బాబు కానీ సీఎం గారు కానీ. చట్టంతో తన పని తను చేసి తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తాడు. మనం కూడా జగన్ లాగా చేస్తే ప్రజలు మనల్ని అసహించుకుంటారని చెప్పి ఓపికతో ఉండండి అని చెప్పి అందరికీ నచ్చజెప్పి చట్టం ప్రకారం చట్టం పని తను చేసుకొని పోతుందని చెప్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జగన్ అంటున్నారు. ఏదంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమనండి. టోటల్గా 5 ఇయర్స్లో ఎన్ని హత్యలు, ఎన్ని రౌడీజాలు, ఎంతమంది బలి తీసుకున్నారు. ఈరోజు అసలుకి ఏమి జరగకముందే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఏ కారణం అనేది ఎవరికి తెలియదు. ఇంతవరకు ఈరోజు వైసీపీ కార్యకర్త మీద కానీ నాయకుడి మీద కానీ వ్యక్తిగత కక్ష ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీలో 170 ఏ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేలు చర్య తీసుకోవాలా. తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తున్నారు చట్ట ప్రకారం. అంతేగాని పరిపాలనంగా సీఎం నేను ఉన్నాము ప్రభుత్వం మాది అని చెప్పి వ్యక్తిగత కక్షలు ఈ రోజుకి స్టార్ట్ చేయలే, ఇంతవరకు జరగలా కూడా. ఆ పేర్లు ఢిల్లీ నేషనల్ మీడియా అడిగింది కదా, ఆ 36 నెంబర్స్ నేమ్స్ మాకు వెల్లడిచ్చిందంటే తెప్పించుకుంటుండే. లోకల్గా మీలాంటి విలేకరులు కూడా అడిగారు విజయవాడలో, ఆ 36 నేమ్స్ వెల్లడించండి ఏ కండిషన్లు ఏం జరిగినాయంటే దానికి సమాధానం లే. ఇంకా బురద జల్లటము, 31 రోజులకి రాష్ట్రపతి పాలన పెట్టి అంటాము, అల్లకల్లోలం వైపు ఏం లేదండి. వీళ్ళు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చెడిపోయిందని చెప్పి పారిశ్రామికవేత్తలను భయం సృష్టించిన నాటికే తప్ప అంత మించి రాష్ట్రంలో ఇంతకు ఒక వైసీపీ కార్యకర్త మీదుగా నాయకుడు ఈగ వాళ్ళ ఆ విధంగా క్రమశిక్షణతో లాక్కొని వస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలను కానీ నాయకులను కానీ.